పరకాల నుంచి బిడ్డ సుష్మితను పోటీ చేయించాలన్న కొండా దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. నిన్న పరకాలలో జరిగిన సభలో మాట్లాడిన రేవంత్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. పరకాల నుంచి బిడ్డ సుష్మితను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కొంతకాలంగా కొండా సురేఖ చెబుతున్నారు. ఈ సంవత్సరం మార్చి 4న జరిగిన ఓ కార్యక్రమంలో తాను పరకాల నుంచే పోటీ చేస్తానని సుష్మిత ప్రకటించారు. కొండా మురళి కూడా పరకాల నుంచే తన బిడ్డను నిలబెడతానని అన్నారు. పరకాల ప్రాంతంతో కొండా దంపతులకు అనుబంధం ఉంది. షాయంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంపై కొండా దంపతులకు పట్టు ఉండేది. ఆ తర్వాత నియోజకవర్గం మారినప్పటికీ ఇంకా పరకాల తమదే అన్న ఫీలింగ్ లో వాళ్ళిద్దరూ ఉన్నారు. అందుకే బిడ్డ సుష్మితను పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆశపడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా కొండా సురేఖ చాలా సార్లు చెప్పారని తెలుస్తోంది. అయితే నిన్నటి రేవంత్ కామెంట్స్ తో ఇక పరకాల టికెట్ మీద కొండా ఫ్యామిలీ ఆశలు వదులుకోవాల్సిందే అన్న చర్చ వరంగల్ కాంగ్రెస్ లో మొదలైంది. మరి హైకమాండ్ నిర్ణయాన్ని కొండా సురేఖ ఒప్పుకుంటారా, లేదంటే బిడ్డ కోసం ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తారా అన్నది ముందు తెలుస్తోంది.